వెల్కమ్ టు ఐఏసీ. సో ఈరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సెకండ్ షిఫ్ట్ ఏదైతే ఉందో సో దాంట్లో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మనకి క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు లాలా లజపత్ రాయ్. సో లాలా లజపత్ రాయ్ అనే ఆయన ఏ మూమెంట్ వల్ల చనిపోవడం జరిగింది అని అడిగారు. సో స్టూడెంట్స్ మనకి పర్టికులర్గా 4 ఆప్షన్స్ ఇవ్వలేదు కానీ 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేశారు వాళ్ళకి గుర్తున్నంతలో. ఒకటి వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మూవ్మెంట్, అంటే మనకి జాతీయ కాంగ్రెస్ ఉద్యమం అని ఒక ఆప్షన్ ఉందంట. ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్, సో ఇండియన్ ఇండిపెండెన్స్ మూవ్మెంట్ అనే ఆప్షన్స్ ఉన్నాయి, వాళ్ళ ఆప్షన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో జనరల్గా మనం ఈ రిలేటెడ్ ఆన్సర్ ఏంటో చూద్దాం. సో మనకి లాలా లజపత్ రాయ్ ఎవరైతే ఉన్నారో సో ఈయన మనకి బాగా ఫెమిలియర్గా ఎప్పుడు తెలుసు అంటే ఐఎన్సీ వల్ల, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వల్ల ఈయన మనకి బాగా ఫెమిలియర్గా తెలుసు. ఎందుకంటే మనకి అతివాదులు మితవాదులు అంటాం. సో మనకి అతివాదులు ఎవరైతే ఉన్నారో మనకి ఎక్స్ట్రీమిస్ట్, దాంట్లో లాల్ బాల్ పాల్ అంటున్నాం, లాలా లజపత్ రాయ్. సో అందులో వ్యక్తిగా అంటే దట్టు ఐఎన్సీలో మనకి అతివాదిగా తెలిసిన వ్యక్తి ఎవరు అంటే లాలా లజపత్ రాయ్ అని చెప్పచ్చు. సో ఈయన గురించి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఈయనని ఏమని పిలుస్తారు ఇంకా అంటే మనకి పంజాబ్ కేసరి. సో పంజాబ్ కేసరి అని చెప్పి కూడా మనకి లాలా లజపత్ రాయ్ని పిలవడం జరుగుతుంది. సో ఈ రెండు ఇంపార్టెంటే. ఇంకొకటి థర్డ్ వచ్చేసి మనకి లాలా లజపత్ రాయ్ ఎవరైతే ఉన్నారో సో జనరల్గా బాలగంగాధర్ తిలక్ ఏమో మహారాష్ట్ర సరౌండింగ్ ఏరియాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించారు 1916 ఆ టైంలో. సో అట్లానే ఎగ్జాక్ట్గా మనకి అనిబీసెంట్ ఎవరైతే ఉన్నారో సో అనిబీసెంట్ మనకి మద్రాస్ పరిసర ప్రాంతాల్లో ఈ హోమ్ రూల్ ఉద్యమాన్ని నడిపించడం జరిగింది. అట్లానే మనకి హోమ్ రూల్ ఉద్యమం ఇన్ అమెరికా న్యూయార్క్లో, సో హోమ్ రూల్ ఇన్ న్యూయార్క్, హోమ్ రూల్ ఇన్ న్యూయార్క్. సో దీన్ని నడిపించిన వ్యక్తి ఎవరు అంటే మనకి లాలా లజపత్ రాయ్ ఇన్ 1917లో సో దీన్ని నడిపించడం జరిగింది. సో అట్లానే మనకి ఇంకొకటి వచ్చేసి సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ, సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీ అనే దాన్ని ఎవరు స్థాపించారు అంటే లాలా లజపత్ రాయ్ 1921లో స్థాపించడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 1927లో ఈయన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే ఉందో సో అక్కడ ప్రెసిడెన్సీ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఏదైతే ఉందో సో దాంట్లో డిప్యూటీ చైర్మన్గా వర్క్ చేశారు. అండ్ అప్పుడే మనకి 1928లో మనకి ఏదైతే సైమన్ కమిషన్ అనేది ఇండియాకి వచ్చిందో సో సైమన్ కమిషన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి వ్యక్తుల్లో ఒక పర్సన్ మనకి లాలా లజపత్ రాయ్ అని చెప్పొచ్చు. సో ఆ టైంలో ఆయన ఇచ్చిన నినాదం వచ్చేసి గో బ్యాక్ సైమన్. సో ఈ నినాదాన్ని ఇవ్వడం జరిగింది. సో దానివల్ల తర్వాత ఈయన ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. సో లాహోర్లో సో పోలీస్ ఎవరైతే ఉన్నారో సో పోలీస్ లాఠీ చార్జ్ వల్ల సో ఈయన చనిపోవడం జరిగింది. అంటే జనరల్గా ఈయన సో సైమన్ కమిషన్ ఎందుకు వ్యతిరేకించారు అంటే ఇండియన్స్ అనేవాళ్ళు సైమన్ కమిషన్లో లేరు, కంప్లీట్గా బ్రిటిష్ పర్సన్సే ఉన్నారు, ఇది ఇండియాకి పర్ఫెక్ట్ కాదు అంటే ఈ రీజన్స్ ప్రకారం చూస్తే మనకి భారత స్వతంత్ర ఉద్యమం కోసం ఆయన ప్రాణాలు విడిచారు. లేదా ఎందువల్ల చనిపోయారంటే పోలీస్ లాఠీ చార్జ్ వల్ల చనిపోయారని చెప్పొచ్చు. సో లేదా ఏది మెయిన్ ప్రధాన కారణం అంటే సైమన్ కమిషన్ అని చెప్పొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ఆప్షన్ ఆన్సర్ ఉంటుంది. బట్ మీరు మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి, సర్వెంట్స్ ఆఫ్ పీపుల్ సొసైటీని స్టార్ట్ చేసింది ఆయనే. సో అట్లనే మనకి ఆర్య గెజిటెడ్ అనే పత్రికని స్థాపించింది కూడా ఎవరు అంటే మనకి సో లాలా లజపత్ రాయ్. ఆయనని పంజాబ్ కేసరి అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ మేబీ ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద సాంగ్పో రివర్ కాల్డ్ ఇన్ ఇండియా. సో జనరల్గా మనకి సాంగ్పో అనే రివర్ ఏదైతే ఉందో దాన్ని ఇండియాలో ఏమని పిలుస్తారో అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్ సో ఈ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో సో ఈ నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్లో బ్రహ్మపుత్రకి సంబంధించి 2 రివర్స్ చాలా ఇంపార్టెంట్, 2 ప్లేసెస్ ఇంపార్టెంట్. సో జనరల్గా మనకి బ్రహ్మపుత్ర రివర్ ఆరిజినేట్ అయింది ఎక్కడ అంటే టిబెట్లో. సో టిబెట్ తర్వాత అది ఏ స్టేట్కి ఇండియాలోకి నేరుగా ఎంటర్ అవుతుంది అంటే అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఆ రివర్ నెక్స్ట్ ఎక్కడికి వస్తుంది అంటే అస్సాం. సో అస్సాం నుంచి ఆ రివర్ నేరుగా ఎక్కడికి వెళ్తుంది అంటే బంగ్లాదేశ్. సో దీని మీద క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే మనకి బ్రహ్మపుత్ర రివర్ టిబెట్లో ఎక్కడైతే ట్రావెల్ చేస్తుందో ఆ ఏరియాలో సో బ్రహ్మపుత్ర రివర్ని ఏమని పిలుస్తారు అంటే సాంగ్పో అని పిలుస్తారు. సో టిబెట్లో బ్రహ్మపుత్ర రివర్ని సాంగ్పో అని పిలుస్తారు. సో అరుణాచల్ ప్రదేశ్ ఏదైతే ఉందో సో అరుణాచల్ ప్రదేశ్ ఏరియా వచ్చేటప్పటికి సో ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ దీహాంగ్ అని పిలుస్తారు. సో దీహాంగ్ అని ఏ రివర్ని పిలుస్తారు అంటే బ్రహ్మపుత్ర అని. అండ్ ఎన్ని స్టేట్స్లో ఫ్లో అవుతుందంటే అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం. సో బంగ్లాదేశ్కి వచ్చేటప్పటికి బ్రహ్మపుత్రని ఏమని పిలుస్తారు అంటే జమునా అని పిలుస్తారు. సో ఇవి బ్రహ్మపుత్రకి సంబంధించి ఇంపార్టెంట్.
ఇండియాకి అండ్ యాజ్ వెల్ యాజ్ టిబెట్లో. అట్లానే మనకి చైనా మొత్తంలో, ఇన్ చైనా కంట్రీ బ్రహ్మపుత్రాన్ని ఏమని పిలుస్తారు అంటే యార్లింగ్ జాంగ్బో. సో యార్లింగ్ జాంగ్బో అని చెప్పి ఏ రివర్ని పిలుస్తారు అంటే మనకి సో బ్రహ్మపుత్ర రివర్ని పిలవడం జరుగుతుంది. సో 3 నేమ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి యార్లింగ్ జాంగ్బో, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి శాంగ్పో, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి దీహాంగ్, అండ్ ఇంకొకటి వచ్చేసి జమునా. సో ఇవి మనకి ఈ 4 కూడా బ్రహ్మపుత్ర యొక్క నేమ్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అని చెప్పచ్చు. వీటిలో మనకి శాంగ్పో అడిగారు. సో శాంగ్పోని ఇండియాలో మెయిన్గా ఏమని పిలుస్తారంటే బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర అని పిలుస్తారు. సో దీనికి రిలేటెడ్గా ఇంక ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరల్గా మనకి గంగా రివర్ ఏదైతే ఉందో, గంగా ఆరిజినేట్ అయింది ఉత్తరాఖండ్లో, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత వెస్ట్ బెంగాల్లో, ఇలా 2 పార్ట్స్ కింద విడిపోతుంది. సో వెస్ట్ బెంగాల్ నుంచి డైరెక్ట్గా గంగా ఎక్కడికి వెళ్తుంది అంటే మనకి బంగ్లాదేశ్కి వెళ్తుంది. అయితే సో ఉత్తరాఖండ్లో గంగా ఎక్కడైతే ఆరిజినేట్ అయిందో, సో గంగా ఆరిజినేట్ అయింది ఎక్కడంటే గంగోత్రి. సో ఈ ఉత్తరాఖండ్ ఏరియాలో గంగోత్రి గ్లేషియర్ దగ్గర గంగా రివర్ని ఏమని పిలుస్తారు అంటే భాగీరథి అని పిలుస్తారు. ఇట్ ఈజ్ నోన్ యాజ్ భాగీరథి. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎప్పుడైతే వన్స్ హరిద్వార్ని, రిషికేశ్ ఈ ఏరియాస్ని దాటిందో సో గంగా రివర్ని ఏమని పిలుస్తారంటే ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతంలో మనకి నార్మల్గా గంగా రివర్ అని పిలుస్తారు. సో నెక్స్ట్ బీహార్ నుంచి వెస్ట్ బెంగాల్కి రాగానే సో ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇదేమో మనకి ఈస్ట్ డైరెక్షన్ అవుతుంది, ఇది వెస్ట్ డైరెక్షన్ అవుతుంది. సో కలకత్తాలో ఈ నదిని ఏమని పిలుస్తారు అంటే హుగ్లీ అని పిలుస్తారు. ఇట్ ఈజ్ నోన్ యాజ్ అ హుగ్లీ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడున్న ఈ ఈస్ట్ స్ట్రీమ్ బంగ్లాలోకి వెళ్ళగానే సో దీనిని ఏమని పిలుస్తారు అంటే పద్మ అని పిలుస్తారు. సో గంగని మనకి బంగ్లాదేశ్లో సో గంగా రివర్ ఇన్ బంగ్లాదేశ్ ఈజ్ నోన్ యాజ్ వాట్ అంటే సో మనం పద్మ అని చెప్పచ్చు. అదే కనుక మనకి వెస్ట్ బెంగాల్లో కలకత్తాలో ఇది ఎలా ఫామ్ అవుతుంది అంటే హుగ్లీగా. సో ఉత్తరాఖండ్లో దీన్ని ఏమని పిలుస్తారు అంటే భాగీరథి అని చెప్పి పిలుస్తారు. పద్మ ఏ రివర్తో మనకి బంగ్లాదేశ్లో కనెక్ట్ అవుతుంది అని అడుగుతారు. బ్రహ్మపుత్ర, జమున. గంగా బ్రహ్మపుత్ర మెట్ ఈచ్ అదర్ ఇన్ విచ్ ప్లేస్ అంటే బంగ్లాదేశ్ అని చెప్పచ్చు, లేదా పద్మ అండ్ జమున మెట్ ఈచ్ అదర్ అండ్ విచ్ ప్లేస్ అని అడిగితే బంగ్లాదేశ్ అని చెప్పచ్చు. అట్లనే మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే సౌత్ గంగా. సో సౌత్ గంగా అని చెప్పి దేన్ని పిలుస్తారు అంటే మనకి గోదావరిని పిలుస్తారు. సో అట్లనే మనకి లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని ఏ రివర్ని పిలుస్తారు అంటే నర్మదా రివర్. నర్మదా రివర్ని మార్బుల్ రివర్ అని పిలుస్తారు, అండ్ లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ అని పిలుస్తారు. సౌత్ గంగా అని గోదావరిని పిలుస్తారు, సౌత్ గంగా అని చెప్పేసి కావేరిని పిలుస్తారు. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ వచ్చేసి మనకి లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం. సో సిక్కిం జీవనాడిగా దేన్ని పిలుస్తారు? సో లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం అని చెప్పి దేన్ని పిలుస్తారు అంటే తీస్తా. సో తీస్తా రివర్ ఏదైతే ఉందో సో దానిని లైఫ్ లైన్ ఆఫ్ సిక్కిం అంటారు. ఇది బ్రహ్మపుత్ర యొక్క ఉపనది. సో మధ్యప్రదేశ్కి వచ్చేటప్పటికి లైఫ్ లైన్ ఆఫ్ మధ్యప్రదేశ్ నర్మదా రివర్. సో ఇవి ఎక్కువగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో ఈ రివర్స్ అండ్ అదర్ నేమ్స్ వీటిని ఎక్కువగా గుర్తుపెట్టుకోండి. సో అలాగే మనకి ఇంకొక రివర్ వచ్చేసి ఇండస్ రివర్ అంటున్నాం. సో ఇండస్ రివర్ అనేది ఆరిజినేట్ అయింది మనకి టిబెట్లో, తర్వాత ఇండియాలోకి, తర్వాత పాకిస్తాన్లోకి వస్తుంది. సో చైనా అండ్ టిబెట్ ప్రాంతంలో ఈ ఇండస్ రివర్ని ఏమని పిలుస్తారు అంటే మనకి సింగి కంబాన్. సో ఇండస్ రివర్ అదర్ నేమ్ వచ్చేసి మనకి ఏది అంటే సింగి కంబాన్ అంటాం. సో విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ లయన్ ఆఫ్ మౌత్. సో లయన్ ఆఫ్ మౌత్ అన్న, సింగి కంబాన్ అన్న ఇండస్ యొక్క పేరు అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డే సెలబ్రేటెడ్? సో నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని అడిగారు. May 11th. సో May 11th ఎందుకంటే మనకి 1998లో ఏ టెస్ట్ జరిగింది అంటే పోఖ్రాన్ 2. సో పోఖ్రాన్ 2 అనే అణుపరీక్ష జరగడం వల్ల సో దానిని స్మైలింగ్ బుద్ధ అని పిలుస్తారు. అది సక్సెస్ఫుల్ టెస్ట్గా ఇండియాలో కన్సిడర్ చేస్తారు. సో దానిని సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఎవ్రీ ఇయర్ May 11th మనం సో జాతీయ సమాచార సాంకేతిక దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ వన్,
ఫైండ్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో మనకి ఫస్ట్ది వచ్చేసి రాజ్ఘాట్ ఇచ్చారు. సో రాజ్ఘాట్ ఏదైతే ఉందో సో ఇది ఒక మెమోరియల్ భవనం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శాంతివన్. సో శాంతివన్ ఏదైతే ఉందో ఇది కూడా మెమోరియలే. ఇది వచ్చేసి మనకి నెహ్రూ. సో నెహ్రూకి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కిసాన్ ఘాట్ అని చెప్పేసి ఉంది. సో కిసాన్ ఘాట్ అంటే ఎవరికి అంటే మనకి సో చౌదరి చరణ్ సింగ్, మనకి ఫార్మర్ చరణ్ సింగ్, ఫార్మర్ పార్లమెంట్ మెంబర్ ఎవరైతే ఉన్నారో సో ఆయన యొక్క మెమోరియల్ మనకి కిసాన్ ఘాట్ కానీ రాజ్ఘాట్ కానీ శాంతివన్ కానీ ఇవన్నీ కూడా మనకి మెమోరియల్ భవనాలు అని చెప్పచ్చు. సో ఏదైతే మనకి స్మృతివన్ ఉందో సో ఈ స్మృతివన్ అనేది 3 డిఫరెంట్ లొకేషన్స్లో 3 డిఫరెంట్ నేమ్స్తో ఉంది. స్మృతివన్ అనేది గుజరాత్లో ఉంది. అర్త్క్వేక్స్ భూకంపాలు, గుజరాత్లో భూకంపాలు వచ్చి ఎవరైతే చనిపోయారో వాళ్ళకి స్మారకంగా కట్టింది స్మృతివన్. సో ఇది గుజరాత్లో ఉంది. సెకండ్ వచ్చేసి స్మృతివన్ అనే ఒక నేషనల్ పార్క్ లాంటిది, మనకి ఒక పార్క్ లాంటిది ఎక్కడ ఉందంటే జైపూర్ రాజస్థాన్లో ఉంది. అట్లానే మనకి స్మృతివన్ అనే పేరుతో ఉత్తరాఖండ్లో 2013లో ఏవైతే కేదార్నాథ్ ఫ్లడ్స్ వచ్చాయో సో వాళ్ళకి స్మారకంగా దీన్ని కట్టడం జరిగింది. సో ప్లేసెస్ పరంగా చూస్తే ఈ 3 కూడా ఢిల్లీలో ఉన్నాయి. అండ్ స్మృతివన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ రీజన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ డిఫరెంట్ ప్లేస్. సో కాబట్టి ఆడ్ వన్ అవుట్ అంటే మనకి ఈ ఆన్సర్ని పిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, వెన్ ఈజ్ UN వైల్డ్ లైఫ్ డే సెలబ్రేటెడ్? సో UN వైల్డ్ లైఫ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారని అడుగుతున్నారు. 3rd March. సో ఎవ్రీ ఇయర్ 3rd Marchన మనకి UN వైల్డ్ లైఫ్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ప్రీవియస్ నేమ్ ఆఫ్ ఆయుష్? సో ఆయుష్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రీవియస్ నేమ్ అడుగుతున్నారు. ప్రీవియస్ నేమ్ వచ్చేసి మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి. సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి ఏదైతే ఉందో సో దానిని ఆయుష్ కింద చేంజ్ చేశారు. సో జనరల్గా ఆయుష్ ఏదైతే ఉందో సో ఎవ్రీ లెటర్ రిప్రజెంట్ సమ్ అదర్ ఫీల్డ్. సో ఒక్కొక్క లెటర్ కూడా ఒక్కొక్క ఇండికేషన్ ఇస్తుంది. ఏ మీన్స్ ఇక్కడ మనం ఏం చెప్తాము అంటే ఆయుర్వేద. సో ఆయుర్వేదాకి రిప్రజెంట్గా మనం ఏని చెప్తాం. సో వై అంటే ఇక్కడ మనకి యోగా వస్తుంది. యోగా అండ్ న్యాచురోపతి 2 కూడా దీంట్లోకి వస్తాయి. సో యునాని అనేది మనకి యు రిప్రజెంట్ అవుతుంది. ఎస్ అంటే మనం సిద్ధి అంటాం. సో సిద్ధ. సో హెచ్ అంటే మనకి హోమియోపతి. సో హోమియోపతి వచ్చేసి మనకి హెచ్లో ఉంటుంది. ఆయుర్వేద, యోగా అండ్ నేచురోపతి అండ్ యునాని అండ్ సిద్ధ అండ్ హోమియోపతి ఇవన్నీ కలిపి కంప్లీట్గా మనకి ఆయుష్ అనే పేరు రావడం జరిగింది. సో ఈ నేమ్ని మనకి ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉందో దానిని ఆయుష్గా చేంజ్ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఆయుర్వేద ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి కూడా ఇంకొక క్వశ్చన్ రావచ్చు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆయుర్వేద. సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆయుర్వేదాన్ని ఎవరిని పిలుస్తారు అంటే చరక. సో మనకి చరక ఎవరైతే ఉన్నారో సో ఆయనని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆయుర్వేద అని పిలుస్తారు. సో ఈయన రాసిన బుక్ ఏంటి అంటే చరక సంహిత. సో నెక్స్ట్ వన్, రైట్ టు రన్ తెలుగు మీడియం స్కూల్స్ ఇన్ కేరళ. సో రైట్ టు రన్ తెలుగు మీడియం స్కూల్స్ ఇన్ కేరళ అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో ఫ్రీడమా, ఈక్వాలిటీయా, ఎడ్యుకేషనా, నన్నా అని. సో జనరల్గా మనకి ఇక్కడ కంప్లీట్గా ఇది అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో ఎందుకంటే మనకి ఫ్రీడమ్ ఏదైతే ఉందో సో జనరల్గా మనకి ఎవరైతే కొంతమంది వర్కర్స్, లేబర్స్ అనుకోండి. సో లేబర్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు పని కోసం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తారు. సో జనరల్గా మనకి ఏ పొలిటీషియన్స్ కానీ, లీడర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ సో మీరు మా స్టేట్కి పనికి రావద్దు అని చెప్పి వాళ్ళని పర్టికులర్గా ఆపేశారు అనుకోండి, వాళ్ళు ఏ ప్రాథమిక హక్కుని వైలేట్ చేసినట్టు అవుతుంది అంటే ఫ్రీడమ్. అంటే పని కానీ ఒక చోట ఉండడం అంటే భారతదేశంలో భారతదేశ పౌరులు ఎక్కడైనా ఉండొచ్చు ఎక్సెప్ట్ ఆర్మీ అండ్ బోర్డర్ ఏరియాస్. ఎక్కడైనా నివసించవచ్చు, ఎలాంటి పనినైనా చేపట్టచ్చు, ఒక చోట నుంచి ఒక చోటికి మైగ్రేట్ కావచ్చు. సో ఇవి ఏటిలో ఏది వైలేట్ అయినా సరే మనకి సో రైట్ టు ఫ్రీడమ్ అనేది స్వేచ్ఛ హక్కుకి భంగం కలిగినట్టు అవుతుంది. సో నెక్స్ట్ ఈక్వాలిటీ చూసామనుకోండి. సో జనరల్గా మనకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాగ్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఉన్నారు. సో ఒక విమెన్ ఎవరైతే ఉన్నారో ఎగ్జాక్ట్ ఆ క్వాలిఫికేషన్స్తో ఉన్న విమెన్ని సో కాగ్ చేయడానికి ఆమె జెండర్ డిస్క్రిమినేషన్ కనుక చూపిస్తే సో అది కూడా ఏమవుతుంది అంటే మనకి ఈక్వాలిటీని దెబ్బతీసినట్టు అవుతుంది. సో డిఫరెన్స్ అనేది చూపించకూడదు. సో ఆ టైంలో ఈక్వాలిటీ అనేది డిఫరెన్స్ వస్తుంది. అంటే మనకి చట్టపరంగా కానీ, జెండర్ పరంగా కానీ, లేకపోతే క్యాస్ట్ పరంగా కానీ, రిలీజియన్ పరంగా కానీ సో ఏ దానికైనా సరే మనకి భంగం వాటిల్లినా సో అది ఏ ఎగ్జామ్షన్ అవుతుంది అంటే ఈక్వాలిటీని భంగం కలిగించినట్టు అవుతుంది. సో నెక్స్ట్ మన ఎడ్యుకేషన్.
సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అని చెప్పేసి 29-30లో ఉన్నాయి. రైట్ టు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. సో వాటి పరంగా చూసుకున్న రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఆర్టికల్ 21A ఉంది. సో దీని ప్రకారం చేసుకున్న ప్రాథమిక హక్కుల్లో మనకి ఎడ్యుకేషన్ అనేది, సో ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ప్రమోషన్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎట్లాంటి చట్టాలైనా తీసుకోవచ్చు, ఎలాంటి ప్రోత్సాహాన్నైనా ఇవ్వచ్చు. ఒకవేళ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తెలుగు మీడియంని గనక లేదా తెలుగు స్కూల్స్ని గనక కేరళలో పెట్టాలి అనుకుంటే కేరళ ప్రభుత్వం దాన్ని అడ్డగించినట్టు అయితే, సో మొట్టమొదటిగా అది ఏ ప్రాథమిక హక్కుకి ఉల్లంఘన కలిగించినట్లు అంటే ఎడ్యుకేషన్. సో ఇది మెయిన్ థింగ్. సో ఎడ్యుకేషన్ రైట్ అనేది డిస్ట్రాక్షన్ అవుతుంది. సో వెన్ దే ఆర్ గివెన్ సచ్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్, సో రిస్ట్రిక్షన్ ఇస్తే సో ఎడ్యుకేషన్ అవుతుంది. సో దీనిని అనాలిసిస్ చేసుకుని పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే జనరల్గా ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు అనేది ఫ్రీడమ్లోకి కూడా వస్తుంది. సో జనరల్గా స్కూల్స్ అనేవి మీరు పెట్టుకోవచ్చు. సో స్కూల్స్ ఏ స్కూలు పెట్టకూడదంటే ఫ్రీడమ్లోకి రావచ్చు. కానీ పర్టికులర్గా తెలుగు మీడియం స్కూల్స్ అని ఒక కేస్ స్టడీ లాంటిది అప్లై చేశారు కాబట్టి సో ఇది ఎడ్యుకేషన్ అని చెప్పొచ్చు. ఆన్సర్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ సిటీ ఈజ్ ద మహాకుంభమేళా హెల్డ్. సో మనకి మహాకుంభమేళా ఏదైతే ఉందో, సో జనరల్గా మనకి మహాకుంభమేళా ఇండియాలో ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే ఒక రివర్ వచ్చేసి మనకి గంగా. సో ఈ గంగ కూడా ఎక్కడంటే ఉత్తరాఖండ్ హరిద్వార్ ఏరియా. సో హరిద్వార్ ఏదైతే ఉందో హరిద్వార్లో మనకి గంగకి కుంభమేళా అనేది జరుగుతుంది. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రయాగ్రాజ్ అంటున్నాం లేదా అలహాబాద్. సో వారణాసి ప్రయాగ్రాజ్ దగ్గర ఉన్న గంగ ఏదైతే ఉందో సో అక్కడ కూడా మనకి ఈ కుంభమేళా ఏదైతే ఉందో అది జరుగుతుంది. ఇది ఒక ప్లేస్ కన్సిడర్ చేయొచ్చు, ఇది ఇంకొక ప్లేస్గా కన్సిడర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్షిప్రా రివర్. సో క్షిప్రా రివర్ ఉన్నది ఎక్కడ అంటే మనకి ఉజ్జయిన్లో. సో ఉజ్జయిన్లో ఉన్న క్షిప్రా రివర్కి కూడా మనకి కుంభమేళా అనేది జరుగుతుంది. సో ఇంకొకటి వచ్చేసి మనకి నాసిక్. సో నాసిక్లో ఉన్న రివర్ ఏది అంటే మనకి గోదావరి. సో ఇండియాలో మొత్తం టోటల్గా 4 ప్లేసెస్లో కుంభమేళా జరుగుతుంది. ఒకటి గోదావరి రివర్ నాసిక్లో, రెండోది వచ్చేసి మనకి క్షిప్రా రివర్ ఉజ్జయిన్లో, మూడోది వచ్చేసి గంగా ప్రయాగ్రాజ్, నాలుగోది వచ్చేసి గంగా హరిద్వార్. సో ఈ ప్లేసెస్లో ఏది ఇచ్చినా సరే అది కరెక్ట్ ఆన్సరే అవుతుంది రిగార్డింగ్ టు కుంభమేళా. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ కుంభమేళా అనేది ఒక పర్టిక్యులర్ ప్లేసెస్లో జరుగుతుంది గంగా రివర్కి మెయిన్గా. నెక్స్ట్ వన్, పోటా యాక్ట్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్. సో పోటా యాక్ట్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో వచ్చింది అని అడుగుతున్నారు. సో జనరల్గా మనకి మొట్టమొదటిగా ఈ తీవ్రవాద వ్యతిరేకత చట్టం అనేది ఇండియాలో ఎప్పుడు వచ్చింది అంటే 1967లో ఇచ్చారు. అది ఏంటంటే మనకి అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. సో అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అనే దాన్ని మనకి 1967లో తీసుకురావడం జరిగింది. 1967లో తీవ్రవాద సహకార కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ వాటిని అడ్డుకట్టేయడానికి ఈ యాక్ట్ తీసుకొచ్చారు. దీని తర్వాత మనకి టాడా అనే యాక్ట్ వచ్చింది, TADA టాడా యాక్ట్. సో టెర్రరిజం అండ్ డిస్ట్రక్టివ్ యాక్ట్ అని చెప్పేసి సో ఇది 1995లో రావడం జరిగింది టాడా యాక్ట్ అనేది. ఇది కూడా టెర్రరిజం తీవ్రవాదానికి సంబంధించిన యాక్టే. వాటిని తీవ్రవాదాన్ని ఆపడానికి అడ్డుకట్ట వేయడానికి వచ్చిన యాక్ట్ అని చెప్పొచ్చు. దీని తర్వాత మనకి పోటా యాక్ట్ని తీసుకురావడం జరిగింది 2002లో. సో 2002లో పోటా యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ని తీసుకొచ్చారు. ఇవి మన ఇండియాలో హైలైటెడ్ చట్టాలని చెప్పొచ్చు. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వాటినన్నిటిని అరికట్టడానికి ఈ యాక్ట్స్ వచ్చాయని చెప్పొచ్చు. సో వీటి తర్వాత ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది ఏది అంటే NIA, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ అయింది అంటే 2008. సో 2008లో మనకి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేది స్థాపించడం జరిగింది. సో మొత్తం ఈ తీవ్రవాద కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ ఎంక్వైరీ చేయడం, ఇన్వెస్టిగేషన్ చేయడం. సో ఈ ప్రాసెస్ అంతా ఇప్పుడు ఎవరి అండర్లో ఉంది అంటే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండర్లో ఉంది. సో అయితే మనకి ఈ UAPA అంటే మనకి అన్లాఫుల్ యాక్ట్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పేసి ఏదైతే ఉందో సో దీనిని 2019లో అమెండ్మెంట్ చేశారు. సో UAPA యాక్ట్ అమెండ్మెంట్ బిల్ అనేది 2019లో పెట్టారు, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అని చెప్పి. సో దీంట్లో కొన్ని మార్పులు చేయడం వల్ల ఈ చట్టం కింద ఎవరైతే తీవ్రవాద కార్యకలాపాలకి కానీ యాంటీ సోషల్ యాక్టివిటీస్కి కానీ పాల్పడతారో వాళ్ళకి డైరెక్ట్గా NIA ఇన్వెస్టిగేషన్ చేసే సుప్రీం పవర్ని ఎవరు కల్పించారంటే పార్లమెంట్ ప్రభుత్వం కల్పించింది అండర్ ద UAPA 2019 బిల్ ప్రకారం.
సో ఇక్కడ మనకి పోటా చట్టం వచ్చేసి ఏ ఇయర్ అంటే 2002. మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి MS DOS ఈజ్ ఎబ్రివేషన్ అడిగారు. సో MS DOS అంటే మనకి మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సో MS DOSని మనం మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్గా పిలుస్తాం. సో ఇది ఎబ్రివేషన్ రిలేటెడ్. నెక్స్ట్ వచ్చి మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ యానిమల్ హార్మోన్. సో కింది వాటిలో ఏది యానిమల్ హార్మోన్కి సంబంధించింది అని చెప్పి నేను ఆల్రెడీ ప్రీవియస్ షిప్లో కూడా డిస్కస్ చేశాను. గ్లాండ్స్, గ్రంథులు ఏవైతే ఉంటాయో అవి హార్మోన్ల గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారని చెప్పి. సో ఇక్కడ మనకి యానిమల్ హార్మోన్ రిలేటెడ్ అడిగారు. సో మనకి ఇది ఏవైతే మనకి ఆక్సిన్స్ కానీ లేకపోతే సైటోకిన్స్ కానీ లేకపోతే గిబ్బర్లిన్స్ కానీ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్కి సంబంధించినవి, సో మొక్కలకి సంబంధించినవి. సో ఇన్సులిన్ ఏదైతే ఉందో, సో ఇన్సులిన్ అనేది దేని రిలేటెడ్ హార్మోన్ అంటే మనకి యానిమల్ రిలేటెడ్ హార్మోన్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫస్ట్ సోషల్ మీడియా సైట్. సో మొట్టమొదటిగా సోషల్ మీడియా సైట్ ఏది అని అడిగారు. సో 6degrees.com. సో 6degrees.com ఏదైతే ఉందో సో అది మొట్టమొదటి సోషల్ మీడియా సైట్గా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, సో AR రెహమాన్ గాట్ 2 ఆస్కార్స్ ఇన్ విచ్ ఇయర్. సో AR రెహమాన్కి మనకి 2 ఆస్కార్స్ ఏ ఇయర్లో వచ్చాయని అడిగారు. సో 2009లో 2009లో ఆయనకి 2 ఆస్కార్స్ ఎట్ ఏ టైం రావడం జరిగింది. సో అది కూడా ఏ మూవీకి సంబంధించి అంటే స్లమ్ డాగ్ మిలీనియర్. సో స్లమ్ డాగ్ మిలీనియర్కి సంబంధించి AR రెహమాన్కి ఆస్కార్ అవార్డ్ 2009లో రావడం జరిగింది. సో అట్లనే మనకి మొట్టమొదటి ఆస్కార్ ఇండియాలో ఎవరికి వచ్చిందని అంటే మనకి బాను అథియా. సో ఈమెకి గాంధీ మూవీకి గాను, సో ఈమెకి గాంధీ మూవీకి గాను సో బాను అథియాకి ఫస్ట్ ఆస్కార్ ఇండియన్ ఎవరు అంటే ఆస్కార్ గెలుచుకుంది బాను అథియా. సో గాంధీ మూవీ రిలేటెడ్గా ఈమెకి ఈ ఆస్కార్ అవార్డు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్, విచ్ ఈస్ ద లాస్ట్ ఇండియన్ ఫిలిం టు గో ఫర్ ఆస్కర్ నామినేషన్స్. సో ఆస్కర్ నామినేషన్స్కి వెళ్ళిన భారతీయ చలనచిత్రం ఏది. సో యాజ్ పర్ ఆప్షన్స్, సో అక్కడ మదర్ ఇండియా సో ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చారు. యాజ్ పర్ ఆప్షన్స్ అయితే మనకి లగాన్ మూవీ అవుతుంది. సో లగాన్ మూవీ ఏదైతే ఉందో దిస్ ఈస్ ద లాస్ట్ ఇండియన్ మూవీ విచ్ ఈస్ నామినేటెడ్ ఫర్ దట్ ఆస్కార్ అవార్డ్స్. సో ఆస్కార్ అవార్డ్స్కి లాస్ట్ చలనచిత్రం భారతదేశం నుండి రిప్రజెంట్ అయింది, నామినేట్ అయింది ఏది అంటే లగాన్ మూవీ. కానీ యాజ్ పర్ న్యూ అప్డేట్ అంటే ఈ ఇయర్ చూసుకుంటే మనకి జల్లికట్టు, సో తమిళనాడు మూవీ ఏదైతే ఉందో మనకి జల్లికట్టు, సో ఈ మూవీ ఇప్పుడు ప్రస్తుతం ఆస్కార్ అవార్డ్స్కి నామినేట్ అయ్యింది. సో రీసెంట్గా చూసుకుంటే జల్లికట్టు. సో నార్మల్గా బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పటి వరకు మనకి లగాన్ అనేది లాస్ట్ ఇండియన్ ఫిలిం విచ్ ఈజ్ నామినేటెడ్ ఫర్ ఆస్కర్స్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఆన్ విచ్ డే ఈస్ ద ఎన్విరాన్మెంటల్ డే అబ్జర్వ్డ్. సో ఎన్విరాన్మెంటల్ డే అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారని అడుగుతున్నారు. 5th జూన్. సో ఎవ్రీ ఇయర్ 5th జూన్న మనం ఎన్విరాన్మెంటల్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ స్కీమ్. సో జనరల్గా మనకి అక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చి ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ 4 ఆప్షన్స్ ఆన్సర్ అవ్వాలి. సో మనకి స్మాల్ ఇండస్ట్రీ స్కీమ్స్ అంటే మనకి చిన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో సో దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెంబర్ ఆఫ్ స్కీమ్స్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ యాస్పైర్ అనే స్కీమ్ కూడా ఉంది, యాస్పైర్. సో ఆ స్కీమ్ ఫర్ దట్ ప్రమోషన్ ఫర్ దట్ ఇన్నోవేషన్ రూరల్ ఇండస్ట్రీస్. సో మనకి రూరల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో సో వాటిని ప్రమోట్ చేయడానికి వచ్చిన స్కీమే యాస్పైర్గా చెప్పొచ్చు. సో అట్లానే ఫండ్ రీజనరేషన్. సో ఫండ్ రీజనరేషన్స్ ఫర్ దట్ రూరల్ ఇండస్ట్రీస్. సో రూరల్ ఇండస్ట్రీస్ కోసం ఫండ్ రీజనరేట్ చేసే ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ కూడా రావడం జరిగింది. సో అలాంటి స్కీమ్స్ అయినా అయి ఉండొచ్చు లేదా యాస్పైర్ లాంటి స్కీమ్స్ అయినా అడిగి ఉండొచ్చు. సో మనకి ఆప్షన్స్ రిలేటెడ్ లేవు కాబట్టి సో ఒక్కసారి మీరు ఇండియాలో టాప్ 4 to 5 ఉన్నాయి మనకి ఈ చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు కూడా తీసుకొచ్చింది ఇండియా. స్కిల్ డెవలప్మెంట్ కానీ యాస్పైర్ కానీ ఇట్లా ఫండ్ రీజనరేషన్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇండియాలో చిన్న పరిశ్రమల్ని అభివృద్ధి చేయడానికి ప్రవేశపెట్టిన పథకాలుగా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, కిసాన్ సమాన్ నిధి యోజన. సో దీని రిలేటెడ్ క్వశ్చన్ మేబీ కిసాన్ సమాన్ నిధి యోజన ఏ ఇయర్లో ప్రారంభించారని అడగచ్చు. 2019 2019లో గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఈ స్కీమ్ని ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీని యొక్క మెయిన్ మనకి ఉద్దేశం ఏంటంటే లక్ష్యం ఏంటంటే మనకి మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో అంటే చిన్నగా మనకి ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ కలిగిన ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో సో అలాంటి మార్జినల్ ఫార్మర్
ఫార్మర్స్కి ఇన్కమ్ పరంగా హెల్ప్ చేయడం కోసం సో గవర్నమెంట్ మనకి ఈ కిసాన్ సమాన్ నిధి యోజన అనే దాన్ని స్టార్ట్ చేసింది. యాక్చువల్గా ఇలాంటి పథకాన్ని దీనికన్నా ముందరే అంటే సెంట్రల్ గవర్నమెంట్ కన్నా ముందరే సో తెలంగాణ గవర్నమెంట్ రైతు బంధు అనే పేరుతో స్టార్ట్ చేసింది. దాని తర్వాతే మనకి February 1, 2019 గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని సో ఆ తర్వాత ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఈ మార్జినల్ ఫార్మర్స్ ఉంటారో సో వాళ్ళకి 6,000 రూపీస్ 6,000 రూపాయలు పర్ ఇయర్ పర్ యానంకి 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ యొక్క మొత్తం బడ్జెట్ విలువ ఎంత అంటే మనకి 75,000 crores చెప్పొచ్చు. సో ఇది మెయిన్ థింగ్. సో క్వశ్చన్ వచ్చేసి మనకి ఎలా వచ్చింది అంటే ఈ క్రింది వాటిలో అంటే ప్రధానమంత్రి సమాన్ నిధి యోజన కిసాన్ సమాన్ నిధి యోజనలో ఒక రైతుకి లేదా ఒక పర్టికులర్ పర్సన్కి పర్ ఇయర్కి ఎంత మనీని బెనిఫిట్ పొందుతారు, సో ఎంత మనీని ఈ స్కీమ్ ప్రొవైడ్ చేస్తుంది, 2,000, 4,000, 6,000. సో ఈ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారని చెప్పి స్టూడెంట్స్ చెప్పారు. సో ఇలా చూసుకుంటే మనకి ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు అంటే 6,000 రూపీస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి బార్డోచామ్ అనే ఈ ఫోక్ డాన్స్ ఏదైతే ఉంటుందో అది ఏ రాష్ట్రానికి చెందింది అని అడిగారు. సో బార్డోచామ్ అనే ఫోక్ డాన్స్ వచ్చేసి మనకి అరుణాచల్ ప్రదేశ్కి చెందింది. ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేశాను. సో ఘూమర్ డాన్స్ ఏదైతే ఉందో రాజస్థాన్కి సంబంధించి అప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ కానీ ఈ మూడు కాదనుకుంటే నార్త్ ఈస్ట్ ఇండియా స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. సో దట్టు దేనికోసం అంటే ఫోక్ డాన్సెస్, ఫెస్టివల్స్ ఈ రెండు కూడా వీటి మీద స్ట్రెస్ చేసి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సిక్కిం బికమ్ అ స్టేట్ విచ్ అమెండ్మెంట్ యాక్ట్. సో జనరల్గా మనకి సిక్కిం ఏదైతే ఉందో సో ఒకప్పుడు ఇది బుద్ధిస్ట్ కింగ్డమ్ అయిన చోగల్. సో చోగల్ కింగ్డమ్ ఏదైతే ఉందో సో దాని కింద ఉండేది. సో ఇట్స్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇండియా, ఇది భారత భూభాగంలోది కాదు. సో ఇట్స్ అ సెపరేట్ ఏరియా, సెపరేట్ జియోగ్రఫికల్ ఏరియా అండర్ ద బుద్ధిస్ట్ కింగ్డమ్. సో దాని పేరు వచ్చేసి చోగల్ కింగ్డమ్. దాని తర్వాత ఏమైందంటే 35th అమెండ్మెంట్ యాక్ట్ 35వ సవరణ ద్వారా సో సిక్కింని భారతదేశంలో భూభాగంగా చేసుకున్నాం. దాని తర్వాత 36th అమెండ్మెంట్ ద్వారా అంటే 36వ సవరణ ద్వారా 1975లో సిక్కిం బికమ్ యాజ్ అ స్టేట్ ఆఫ్ ఇండియా. సో 36th అమెండ్మెంట్ ద్వారా సిక్కిం అనేది ఇండియాలో స్టేట్గా అయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ఇండియా సైన్డ్ MOU విత్ విచ్ కంట్రీ ఫర్ టెక్నాలజీ ఇన్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో రోడ్స్ సంబంధించి ఏవైతే రోడ్లు ఉంటాయో వాటికి సంబంధించి టెక్నాలజీ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా సో ఏ కంట్రీ హెల్ప్ తీసుకున్నాం, ఏ కంట్రీతో మనం MOU చేసామని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆస్ట్రియా. సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ ఈ రోడ్వే టెక్నాలజీస్కి ఆస్ట్రియా అని చెప్పచ్చు. సో ఆస్ట్రియా దగ్గర ఎట్లాంటి అప్డేటెడ్ టెక్నాలజీస్ ఉన్నాయంటే మనకి ఎలక్ట్రికల్ టోల్స్ కానీ, మన జనరల్గా టోల్స్ ఏవైతే ఉంటాయో రోడ్ టోల్స్ సో అక్కడ జనరల్గా మాన్యువల్గా ఇస్తారు, ఒక పర్సన్ ఉండి మనీ పే చేయడం, నెక్స్ట్ రిసిప్ట్ ఇవ్వడం చేస్తారు. బట్ ఆస్ట్రియా ఇలాంటి కంట్రీస్లో ఏంటంటే ఎలక్ట్రికల్ టోల్స్ అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి టన్నెల్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది. రోడ్స్ మధ్యలో మనకి నాలాలు అంటాం, టన్నెల్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది విత్ ఆటోమేటిక్ టెక్నాలజీ అప్డేటెడ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి ల్యాండ్ స్లైడ్స్ అంటాం, హిమాలయాలు ఇలాంటి ప్రాంతాలు ఎక్కువ జరుగుతాయి. ల్యాండ్ స్లైడ్స్ సో ఏదైతే ఉంటుందో దాని ప్రివెన్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు మానిటర్ చేసి అలర్ట్ చేసే సిస్టమ్ కూడా ఎవరి దగ్గర ఉందంటే ఆస్ట్రియా దగ్గర ఉంది. సో ఇలాంటి టెక్నాలజీని ఇండియాకి తేవడం కోసం, సో ఇండియాలో ఫెసిలిటేట్ చేయడం కోసం సో భారతదేశం ఏ కంట్రీతో MOU చేసుకుందంటే ఆస్ట్రియాతో. నెక్స్ట్ వన్, వాట్ కాజెస్ కాల్ అజారా. సో కాలా అజారా ఏదైతే ఉందో సో అది జనరల్గా శాండ్ ఫ్లైస్ ఏవైతే ఉంటాయో దాని వల్ల వస్తాయి. సో కాలా అజారా అనేది దేని వల్ల వస్తుంది అంటే శాండ్ ఫ్లైస్ వల్ల వస్తుంది. సో ద నెక్స్ట్ వన్, ఫస్ట్ మంత్ ఇన్ తెలుగు క్యాలెండర్. సో తెలుగు క్యాలెండర్ ఏదైతే ఉంటుందో సో దానిలో మొదటి నెల ఏది అని అడిగారు. సో తెలుగు క్యాలెండర్లో మనకి మొదటి నెల వచ్చేసి చైత్ర మాసం. నెక్స్ట్ వన్, when silver reacts with which gas in the presence of air the color of silver will be changed into black. సో సిల్వర్ ఎప్పుడైతే గాలిలో ఏ వాయువు ద్వారా రసాయనిక చర్య జరిపితే దాని యొక్క కలర్ నలుపుగా మారుతుంది అని అడిగారు. ఆప్షన్స్లో మనకి సల్ఫర్, నైట్రోజన్, హైడ్రోజన్ ఇచ్చారు. సో జనరల్గా సల్ఫర్ ఏదైతే ఉందో సో సల్ఫర్తో కనుక పొటాటో, వెజిటేబుల్స్ అంటున్నాం. సో వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి సల్ఫర్తో ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ గాలిలో కనుక రసాయనిక చర్య జరిపితే సో ఆటోమేటిక్గా అవన్నీ కూడా కలర్ మారుతాయి. సో పొటాటో అంటున్నాం, పొటాటో పీల్ తీసి అట్లా వదిలేశారు అనుకోండి, చెక్కు తీసి వదిలేస్తే అది బ్లాక్ కలర్గా మారుతుంది. సో ఇవన్నీ కూడా సల్ఫర్ వల్ల జరుగుతాయి. వెజిటేబుల్స్ కలర్ చేంజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్గా దేన్ని చెప్పచ్చు అంటే సల్ఫర్ని.
కానీ సిల్వర్ యొక్క కలర్ మారడానికి ఏ గ్యాస్ కారణం, ఏ రసాయనిక చర్యలో ఏ గ్యాస్ కారణం అంటే మనకి మెయిన్గా హైడ్రోజన్ అని చెప్పొచ్చు. అట్లానే ఐరన్ అంటున్నాం, ఇనుము ఏదైతే ఉంటుందో ఇనుము తుప్పు పట్టడం అనేది ఏ చర్య అని అడుగుతారు. సో ఐరన్ రస్టింగ్ ఈజ్ ఆక్సిడేషన్, ఆక్సీకరణ చర్య అంటాం. సో ఐరన్ తుప్పు పట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఐరన్కి ఏ కోటింగ్ లేకుండా, సో ఒకవేళ నార్మల్గా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్ ఉంటే సో అది ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వడం వల్ల అది తుప్పు పట్టడం జరుగుతుంది. సో ఐరన్కి తుప్పు పట్టకుండా ఉండడానికి సో పెయింట్స్ లాంటివి యూజ్ చేస్తుంటాం. ఆ ప్రాసెస్ని ఏమని పిలుస్తాము అంటే గ్యాల్వనైజేషన్ అని పిలుస్తాం, విచ్ ఈజ్ నోన్ యాజ్ గ్యాల్వనైజేషన్. సో గ్యాల్వనైజేషన్ ప్రాసెస్ దేనికి యూజ్ చేస్తారంటే ఇనుము తుప్పు పట్టకుండా ఉండడానికి యూజ్ చేస్తారు. ఇనుము తుప్పు పడితే దాని యొక్క బరువు ఏమవుతుంది అని అడుగుతారు, స్లైట్గా పెరుగుతుంది, స్లైట్లీ ఇంక్రీజెస్. నెక్స్ట్ వన్, హూ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ ఫైండింగ్ టెక్స్చర్ ఆఫ్ అల్సర్. సో మనకి టెక్స్చర్ ఆఫ్ అల్సర్ ఏదైతే ఉందో సో దాన్ని కనుగొన్నందుకు గాను ఎవరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది అని అడిగారు. ఇద్దరు సైంటిస్ట్కి ఈ అల్సర్ యొక్క టెక్స్చర్ కనుక్కున్నందుకు గాను నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. ఒకళ్ళు వచ్చేసి మనకి బ్యారీ మార్షల్ అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి మనకి రాబిన్ వారెన్. సో రాబిన్ వారెన్కి అండ్ బ్యారీ మార్షల్కి ఇద్దరికి కూడా నోబెల్ ప్రైజ్ రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్, ఫ్రమ్ విచ్ సిటీ డిడ్ ద రివర్ క్షిప్రా ఆరిజినేట్. సో క్షిప్రా అనేది ఏ సిటీ నుంచి ఆరిజినేట్ అయింది అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఉజ్జయిన్. సో ఉజ్జయిన్ అనే ఏరియా నుంచి మనకి క్షిప్రా రివర్ అనేది ఆరిజినేట్ అవ్వడం అయింది. సో నెక్స్ట్ వన్, ఎన్సీఈపీ. సో ఎన్సీఈపీ రిలేటెడ్ క్వశ్చన్ వచ్చిందంటే జనరల్గా ఎన్సీఈపీ అంటే మనకి నేషనల్ సెంటర్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్రిడిక్షన్. సో ఇదేంటి అంటే మనకి వాతావరణంలో మార్పులు అంటున్నాం, వెదర్ ప్రిడిక్షన్స్ ఏవైతే ఉంటాయో సో దాన్ని మానిటర్ చేసే సిస్టమే మనకి మెయిన్గా ఏది అంటే ఈ ఎన్సీఈపీ. ఒకటి వాతావరణ మార్పులు ఏవైతే ఉంటాయో సో వాటికి సంబంధించి వర్క్ చేస్తుంది. సెకండ్ మనకి ఫ్లైట్స్ అనేవి, సో ఫ్లైట్స్ అనేవి కూడా వాటికి ఏవియేషన్ ప్రిడిక్షన్స్ అనేవి ఎవరిస్తారు అంటే సో ఎన్సీఈపీ ఇస్తుంది. వాతావరణం ఎలా ఉంది, సో రెయిన్స్ కానీ లేకపోతే విండ్ ఏ స్పీడ్తో ఉంది, సో ఇట్లాంటివన్నీ క్లౌడ్స్కి సంబంధించి సో ఫ్లైట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏది అంటే ఎన్సీఈపీ అని చెప్తాం. థర్డ్ వన్, పసిఫిక్ ఓషన్లో కానీ అట్లాంటిక్ ఓషన్లో కానీ ఇండియన్ ఓషన్లో కానీ పసిఫిక్ ఓషన్లో కానీ ఇండియన్ ఓషన్లో కానీ ఎటువంటి మార్పులు వచ్చినా సో వార్నింగ్ సిస్టమ్ అనేది మొట్టమొదటిగా దేని ద్వారా వస్తుంది అంటే ఎన్సీఈపీ సిస్టమ్ ద్వారానే వస్తుంది. సో నెక్స్ట్ ఇంకొకటి స్టార్మ్స్ అంటాం, తుఫానులు, గాలి దుమ్ములు, వీటన్నిటి మీద కూడా డేటా కలెక్ట్ చేసి ముందరగా వార్నింగ్ ఇచ్చే సిస్టమే ఏది అంటే ఎన్సీఈపీ. వాతావరణ సంబంధిత విషయాలు ఏవైతే ఉంటాయో దాని యొక్క డేటా, దాని యొక్క మానిటరింగ్ అండ్ వార్నింగ్ సిస్టమ్, ప్రివెన్షన్స్, ఇవన్నీ కూడా ఎవరి బాధ్యత అంటే ఎన్సీఈపీ బాధ్యత అని చెప్పొచ్చు. సో ఆన్సర్ అక్కడ డిపెండ్స్ ఆన్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో ఇవి మేబీ వీటిలో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. సో జనరల్గా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది దేనికి సంబంధించింది అని అడిగి ఉండొచ్చు. సో ఇన్సూరెన్స్కి సంబంధించింది, బీమాకి సంబంధించింది, లేదా ఏ ఇయర్లో స్టార్ట్ చేశారో అని అడిగి ఉండొచ్చు. 2015లో దీన్ని స్టార్ట్ చేశారు, లేదా ఈ బీమా ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం మధ్యలో వాళ్ళకి వర్తిస్తుందని అడగచ్చు. సో 18 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ మధ్యలో, సో 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్యలో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది వర్తిస్తుంది అని చెప్పొచ్చు.